ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎన్ని ప్లాన్లు వేసినా ఆ డేవిడ్ గారిని దెబ్బ కొట్టలేకపోతున్నావు. ఆవేశంతో కాదు, వాడిని ఆలోచనతో కొట్టాలి. ఎరా నా కొడక, నాకే సలహాలు ఇచ్చాడు. అయ్యో అన్నా, జిత్తులు మారి గుంట నక్క కూడా సింహాన్ని తెలివితో దెబ్బ కొట్టిద్ది. కొడక, నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నేను చేయను. అయితే చాలా నా కొడక. చేస్తా. పైకి లేరా, అయితే అటు చెప్పురా. స్వామి సార్ నా అయ్యప్ప. డేవిడ్ స్వామి, మీరు మా అయ్యప్ప మాల వేశారా? ఇది కళా నిజమా? ఇది నిజం కాపాడడానికి ఏముంది స్వామి, అంతా అయ్యప్పదయ్యా. మొదటిసారి మాల వేశారు, అందులో కనే స్వామి. నన్ను కొద్దిగా ఆశీర్వదించండి స్వామి. స్వామి, ఇంతకీ మీరు ఉపవాస దీక్ష పూర్తి చేశారా? అంటే ఏంటి స్వామి? ఎవరైతే మొదటిసారి మాల వేసి 3 రోజులు ఉపవాసం ఉంటారో ఆ అయ్యప్ప కటాక్షం వారి మీద ఉంటుంది స్వామి. అవునా స్వామి? ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు. రేపటి నుంచే నేను ఉపవాసం మొదలు పెడతాను. సరే స్వామి, నన్ను దీవించండి, నేను వెళ్ళాలి. ఆడు ఉపవాసం అంటే వాడికి పుణ్యం గానీ మనకు లాభం ఏంటన్నా? వాడికి పుణ్యం రావడం ఏంట్రా? 3 రోజులు తినకపోతే ఎవడైనా కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఆడు ముందాగా నూరంతా నమ్మించి నోటికి